హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? మేమైతే చాలా బాగుంటాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేమైతే ఇంట్లో సంక్రాంతి పండుగ చాలా బాగా చేసుకున్నాము. దుబాయ్లో ఇలాంటి ఈవెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. మేమైతే స్పార్క్ మీడియా వాళ్ళు చేసే సంక్రాంతి ఈవెంట్కి వచ్చినాము. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే ముగ్గులేసి ఒక ఇల్లు బావి అంతా ఆర్టిఫిషియల్గా ఉంది. ఇక్కడ చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. వచ్చిన వాటినే వీళ్ళు ఒక కూపన్ ఇచ్చి దాంట్లో మా డీటెయిల్స్ అన్నీ రాయమంటారు. వాటిల్లో ఏదో లాటరీ తీస్తారో ఏం చేస్తారో మరి. మొత్తానికి నాకైతే టైం లేదు, మళ్ళీ వచ్చి చూస్తాను, మళ్ళీ వచ్చి ఇస్తానులేనా అని చెప్పి ముందుకు పోయినా. ఈ పక్కనే ముగ్గుల పోటీ జరుగుతుంది. ముగ్గుల పోటీ అయితే చాలా బాగా చేసినారు, చాలా బాగా వేసినారు ముగ్గులు. ఇక్కడంతా గడ్డి ఉందనమాట. ఇది ఒక పార్క్ లాగా, ఒక ఫామ్. ఈ ఫామ్లో గడ్డి కింద అంతా నేల మీద గడ్డి, ఆ గడ్డి మీద ముగ్గులు వేస్తే సరిగా కనపరావని ఇటు చెక్కలు పెట్టినారు అందరికి. ఈ చెక్కల మీద ముగ్గులు వేసేటట్టు ముగ్గుల పోటీకి ఇది ఐడియా అయితే చాలా బాగుంది. ఒక్కొక్క చెక్క మీద ఇద్దరు పార్టిసిపేషన్ చేయొచ్చు, అంత ఇద్దరు డివైడ్ చేసుకొని చెరొక ముగ్గు వేసుకోవచ్చు. ముగ్గులు అయితే చాలా బాగా వేసినారు. ఎవరికి ప్రైజ్ వచ్చదో ఏమో మరి. ఇదైతే గోపురం ముగ్గు. ముగ్గులు బాగా వేస్తా ఉండరు. 25 మంది పార్టిసిపేట్ చేసినారంట. అందులో 5 మంది గిఫ్ట్లు ఇస్తారంట. ఏ ముగ్గు గెలుచదో ఏమో చూద్దాము. ఇదైతే గోపురం ముగ్గు చాలా బాగునింది. ఇంకా కొంతమంది పార్టిసిపేట్ చేయలేడు, చెక్క ఖాళీ పోయింది. ఈమెకైతే చాలా కంఫర్ట్గా ఉంది. ఆ పక్క వాళ్ళు ఎవరు లేరు, ఈ పక్క ముగ్గు వేసుకుంటుంది. ఆమె వేస్తా అంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఆమె కష్టాన్ని చూడలేక హెల్ప్ చేస్తూ ఉన్నాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేయకపోగా మనం ఏదో మన ప్రయత్నంగా చేస్తూ ఉంటే పైనుంచి పేర్లు పెడతా ఉంటారు. ఈమె కూడా మొత్తం చెక్క ఆక్రమించేసి ఒకటే ముగ్గేసేసింది. బాగా వేసినారు అంతా ముగ్గులు. ఇంకా ముందు ముందు సెలబ్రేషన్స్ ఏమేమి జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం రండి. ఈడైతే గాలిపటాలు ఎగరేస్తూ ఉండరు. గాలిపటాలు కూడా వాళ్ళే ఇచ్చినారు. గాలిపటాలు ఎగరేద్దామంటే గాలి దోల్లే. బాగా గాలి దోలినప్పుడు గాలిపటాలు లేవు వీళ్ళ దగ్గర. మా పిల్లలు కూడా కొంచెం ప్రయత్నం చేసినారు గాలిపటాలు ఎగరేద్దామని, ఎగరలే. అందుకే ఆడికిపోయి కూర్చున్నారు. ఈయన బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ఈవెంట్ జరిగిన ప్లేస్ పార్క్ లాంటిది, కానీ పార్క్ కాదు, ఇది ఒక ఫామ్. ఈ ఫామ్లో ఒక పక్క ఈవెంట్ చేసుకోవచ్చు, ఇంకొక పక్క ఇది ఫుడ్ కోర్ట్. ఈడ పాప్కార్న్, టీ, కాఫీ, సమోసాలు అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇటు పక్కన చూస్తే ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవచ్చు. ఏ ఈవెంట్ జరిగినా ఎవరైనా స్టాల్స్ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి కూడా సపరేట్గా పర్మిషన్ ఉంటుంది. డబ్బులు ఏమన్నా తీసుకుంటారో ఏమో తెలీదు. ఇట్ట అయితే ఎక్కడ ఈవెంట్ జరిగినా ఈ విధంగా స్టాల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళ అందరి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండరో అసలు. తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా కనపరాలి ఇళ్ళల్లో. లాస్ట్కి ఒక ఫ్యామిలీ కనిపించింది. వాళ్ళు కూడా రోజుసేపటికి మాయమైపోయినరు. ఎవరినైనా ఒక్కసారి కలిసడమే. మళ్ళా రోజుసేపు ఉన్నాక మాట్లాడదాం అనుకుంటే ఇంక మళ్ళీ మంచి కనపరాడు. అట్టుంటది ఇక్కడ. ఏ ఈవెంట్ జరిగినా వాళ్ళు తప్పిపోతారో మేము తప్పిపోతామో, వాళ్ళు పక్కకు పోతారో మేము పక్కకు పోతామో, మాకైతే మళ్ళీ మంచి కనపరారు. కనీసం పార్కు పోయినా అంతే, ఒకసారి చూసిన వాళ్ళని ఇంకోసారి మళ్ళీ కలిసింది ఎప్పుడో. ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఫేస్ పెయింటింగ్ అనేది నార్మల్. వచ్చిన వాళ్ళందరికీ మొక్కల మీద పిల్లలు ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటా ఉంటారు. ఇక్కడ డ్రెస్సులు అన్నీ బాగానే ఉంటాయి, కానీ నా సైజ్ అయితే దొరకలే, అందుకే బయటకు వచ్చేసిన. ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. ఆ స్టేజ్ మీద సెలబ్రేషన్స్, డ్యాన్సులు, పాటలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అది పక్కన పెట్టి మనం అంతా ఒక రౌండ్ వేసుకుందామని తిరుగుతూ ఉంటా. ఈడ కూడా ఒక రూమ్ ఉంది. ఈ రూమ్లో డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగిందంట. దాన్ని అయితే నేను వీడియో తీసుకోలేకపోయినా. ఇక్కడైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేసినారు. అంతా రిబ్బన్స్ కట్టి, చెరుగడ్డలు కట్టి ముగ్గులు వేసినారు. అది మిస్ అయినట్టుంది. సరేలే, షార్ట్లో అయితే కనపడుతుంది. నేను లాంగ్ వీడియోలో తీసుకోలేకపోయినానేమో, మేబీ ఎడిట్ చేసేటప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. ఇది అసలైన స్టేజ్ అనమాట. ఆ పక్క ఎవరి పనిలో వాళ్ళు ఏ పని అది చేసుకుంటా అంటే, ఈడ మాత్రం వీళ్ళు డ్యాన్సులు, పాటలు, ప్రమోషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఈ స్టేజ్ మీద. ఇక్కడ మా హస్బెండ్ పిల్లలు ఇద్దరు కూర్చొని ఉన్నారు. వాళ్ళని ఆడ కూర్చోబెట్టి నేను ఊరంతా వీడియో తీసుకొని వస్తాను, మీరు ఇక్కడ కూర్చొని ఉండండి అని కూర్చోబెట్టి నేను తిరుగుతా వీడియో తీసుకుంటా ఉన్నా. వాళ్ళని పంపించి వీడియో తీసిన వాళ్ళు తీసిన వీడియోకి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో ఒకటి తప్పు చేశారు. అదే నేను తీసుకొని వచ్చే, అది తప్పు చేసిన నేనే కదా తీసింది, బై మిస్టేక్లో తీసుకున్నాలే అని సర్దుకోకపోతా. అందుకనే నేనే వీడియో తీసుకొని వచ్చిన. వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, చాలా బాగా జరిగింది. ఇక్కడైతే క్లాసికల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసినారు పిల్లలు.
ఇప్పటి వరకు అయితే చాలా బాగా జరిగింది. అందరూ డాన్సులు, పాటలు, అన్ని కవితలు, పద్యాలు అన్నీ చెప్పినారు. వీళ్ళిద్దరైతే వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా బాగా పాటలు పాడినారు. వాళ్ళు పాటలు పాడుతుంటే ఈ పిల్లోళ్ళైతే డాన్సులు వేస్తా ఉనిండ్రు. చాలా బాగా జరిగింది ఈవెంట్. ఇంకా ముగ్గుల పోటీల్లో 25 మంది అన్నాను కదా, అందులో 5 మందికి ప్రైజ్లు ఇచ్చినారు. వాళ్ళకి చీరలు ఇచ్చినారనమాట. గోపురం ముగ్గు అని కనపడింది కదా, దానికైతే 4th ప్రైజ్ వచ్చింది. రైతులు ముగ్గు అని ఒకటి ఫస్ట్లోనే రైతులు ముగ్గు వేసింది ఒక ఆవిడ, దానికైతే 3rd ప్రైజ్ వచ్చింది. ఇంకోటి వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ వైఫ్కి అన్నాను కదా, దానికైతే 2nd ప్రైజ్ వచ్చింది. ఇంకా ఫస్ట్ది లాస్ట్ది ఏందో నాకు గుర్తులేదు, మర్చిపోయినా. రేవతి గారు 2nd ప్రైజ్. అమ్మవారి అంటే సూర్యుడి రైట్ కదా, అదే కదా, ఆ సూర్యుడి థీమ్లో దుర్గామాతని వేసింది. బాగుంది. ఈ పిల్లలు ఇద్దరు కూడా చిక్రీ సాంగ్కి డ్యాన్స్ చేసినారు. చాలా పాటలు నేను ఒరిజినల్ ఆడియో పెట్టలేదు, కాపీరైట్స్ వచ్చాయని. చాలా బాగా చేసినారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి ఈవెంట్లో మంచి వీడియోతో కలుద్దాం.